నీకు ఏం కావాలి? ఆహా బాస్ మీరా? ఏ విషయం సార్? పొద్దునే ఫోన్ చేశారు. నేను బాగున్నాను, అడిగినందుకు థ్యాంక్స్. మీరు ఎలా ఉన్నారు? ఫోన్ లో బాగకుండా ముందు వెళ్ళి పని చూడు. పని చేయకుండా ఏం చేస్తున్నావు? ఈ వారంలో రావాల్సిన లోడ్ రావాలి, లేకపోతే నీ పని పోతుంది. బాస్ సరే, వీడు నన్ను చాలా హింస పెడుతున్నాడు. వీడు నేను ఏం చేస్తానో చూడు. కాస్త నెమ్మదిగా ఉండు వారన్. ఓర్పుగా ఉండమంటున్నావా? ఆ ఫిక్కు చెట్టును కాడికి మనుషులు తీసుకొస్తున్నాడు. అంతే కదా ఓరన్, ఒకటి తెలుసుకో, నేను ఇక్కడ ఉన్నంత వరకు దిగులు పడాల్సిన అవసరమే లేదు. మిమ్మల్ని చూసుకుంటాను. ఈ తేన్ని తీయాలి. నా దగ్గర సూపర్ ప్లాన్ ఉంది. ఏం ప్లాన్ ఉంది బ్రోయర్? చెప్పు. తమ్ముడు రారా ఇక్కడికి, బాగా విను. ఏం చేయబోతున్నామంటే, నీ ఐడియా వినేటప్పుడు చాలా బాగుంది అన్నయ్య. రా వెళ్ళి చేద్దాం. నా మొక్కు. అక్కడ చూసావా, లాగర్ విక్ పడుకున్నాడు. నేను వెళ్ళి చూసొస్తాను. సాగు, మనం ఒక ప్లాన్ వేయాలి. మంచి ఐడియా. వాడు నిద్రపోయేటప్పుడు సైలెంట్ గా లోపలికి వెళ్దాం. కమాన్. రండయ్యా, మీకేం కావాలో చెప్పండి. ఎందుకు ఇలా కోపడుతున్నారు? మీరు అసలు ఇంటర్వ్యూ కోసం వచ్చారా? అదే కదా, చెప్పండి. అలా అయితే మీరు నిజంగానే చెట్టుల్ని నరకొచ్చని అనుకుంటున్నారా? సరే అయితే నాతో రండి. ముందు నేను చెప్పేది వినండి. చెట్టు నరకడం అంత ఈజీ పని కాదు, సరేనా? మన మిషన్ పైన పూర్తి నమ్మకం పెట్టాలి, అప్పుడే కట్ అవుతుంది. నా లాగా ఒక అద్భుతమైన లాగర్ అవ్వాలంటే నేను చెప్పే ఒక్కొక్క విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏంటి పిల్లలు, అర్థమైందా? పిల్లలు గమనిస్తున్నారా లేదా? గమనించు. సరే, చెట్టు నరకడం టూల్స్ లో మీకు అలవాటు ఉంది కదా తమ్ముడు? నిన్నేరా నన్నా? అరే, ఇప్పుడు టూల్స్ చేస్తే నువ్వు ఏంటో చూపించు. చూసావా? అరే, అద్భుతంగా చేస్తున్నావు తమ్ముడు. నన్ను ఏం చేస్తున్నావయ్యా? చాలు చాలు, నన్ను ఏం చేస్తున్నావు? సరే, ఏంటి నేను పాస్ అయ్యానా? చెప్పు.
అది ఎక్కడికి పోయింది? అవునరా, జస్ట్ మిస్. మీ ఇద్దరు నాలాగే ఒక మంచి లాగర్ అవ్వాలనుకుంటే మీరు చాలా యాక్టివ్గా ఉండాలి, అర్థమైందా? చాలా బలవంతుడుగాను ఉండాలి, ఒక ఎలుకబంటి లాగా. ఎలుకబంటి లాగా స్ట్రాంగ్ గా ఉండాలా? నువ్వు ముందు నువ్వు వచ్చి దీన్ని ఎత్తి. హరరే, మనం ఇప్పుడు సేఫ్ అయిన చోట్లోనే ఉన్నాం. ఏంటి ఆటలుగా ఉందా? హరరే, నువ్వు అద్భుతంగా చేస్తున్నావు. నాకు నొప్పిగా లేదు. ఇప్పుడు ముందు మీకు ఇచ్చే పని చాలా కష్టంగా ఉంటుంది, చూసుకోండి. వేరే హౌస్లో ఏం టూల్స్ కావాలన్నా మీరు తీసుకోవచ్చు. దాని తర్వాత మీకు ఏం ప్రయోజనమో అది మాత్రం తీసుకోవాలి. ఏం చేస్తున్నారా మీరు? ఇలా చూడండి, ఇక్కడ చాలా ఎలుకబంట్లు తిరుగుతున్నాయి, మీరు జాగ్రత్తగా ఉండండి, సరేనా? అర్థమైందా? సరే, ఓకే. తర్వాత ఇంకొక విషయం, నేను నిద్రపోయేటప్పుడు వచ్చి లేపకండి. లేపారంటే చాలా కోపడతాను. పని మాత్రమే చెయ్యాలి. సరే, నేను వెళ్ళి నిద్రపోతాను. మన వర్క్ వాళ్ళ దగ్గర ఇచ్చేసాము, ఇంకా మన జైలు కాలు ఆపి బాగా నిద్రపోవచ్చు. ఇక్కడ ఉన్న వస్తువులంతా బయట వేయాలి. ఇక్కడ నుంచి మనము హాయిగా నిద్రపోవచ్చు. అర్రర్రే, ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయా? ఇంకా నేను ధనవంతున్నే. అర్రర్రే, నాకు చాలా డబ్బులు దొరకబోతున్నాయి. అన్నయ్య, ఇది మాత్రం చాలదు, ఉండే అన్నిటినీ పగల కొట్టాలి, తెలుసా? ఇంతవరకు మనం చేసింది చాలు తమ్ముడు, ఇంకా వాడు అసలు ఏమీ చెయ్యలేడు. ఏమంటున్నావురా? ఇలా చూడు, ఇప్పుడు మన ఐడియా ఏంటంటే వాడు నిద్ర లేచేలోపు వాడి ఇంటిని నాశనం చెయ్యాలి. చాలా చెట్లు ఉన్నాయి, అద్భుతం అద్భుతం. నేను ధనవంతుని అయిపోయాను. ఇక్కడ ఏం జరుగుతుంది? అదంతా ఒట్టి కళ్ళేనా? పర్వాలేదు, 2 పెరికి వాళ్ళు బాగా కష్టపడుతున్నారు. సరే రా, వెళ్ళి చూద్దాం. ఏంటి అంతా ఎలా వెళ్తుంది? అంతా బాగానే కదా ఉంది. ఎలా ఉన్నావు వివేక్? మీరేం చేస్తున్నారు రా? నేను పనిలో పెట్టింది ఎవరిని? ఇవి ఆ ఎలుక బట్టలే, వీటిని ఎలా నేను పనిలో పెట్టాను? అన్నయ్య, ఇక్కడ పని అయిపోయిందా? ఇవాళ మిమ్మల్ని ఊరికే వదిలి పెట్టను. మీరు దిగులు పడతారు రా. ఇప్పుడు దీన్ని చూడండి. నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు. వెళ్ళి తర్వాత వస్తావు. నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవే. అరే ఎలుకబంటులారా, ఏంటి పొడికెట్లు మాత్రమే కదా విరిగాయి? అన్నిటినీ విరగొట్టారా?